బోర్ ఇన్ ద సెన్స్ ఎలా అంటే ఇప్పుడు అంటే ఎక్సైటింగ్ ఫ్యాక్టర్ ఏముంటుంది ఆన్ ద డే? అంటే ఎంత షూటింగ్ ఇదన్నా గూడా మీరు చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నారు. అంటే నాట్ ఫ్రమ్ 2011 ఆర్ సంథింగ్. ఎప్పుడో చిన్నప్పటి నుంచి నాన్నగారితో పాటు షూటింగ్‌లకి వెళ్ళడం, లేదంటే తర్వాత మీరు ఇండివిడ్యువల్‌గా యాక్టింగ్ నేర్చుకున్న టైంలో షూటింగ్‌లకి వెళ్ళడం ఇవన్నీ చూస్తున్నారు కదా! సో, ఆ ఎక్సైటింగ్ ఏముంటుంది మీకు? ఎక్సైటింగ్ ఎక్సైట్‌మెంట్? అంటే అండి దిస్ ప్రాసెస్ ఆఫ్ యాక్టింగ్ ఈజ్ నెవర్ దీన్ని మనం ఎవరు కంప్లీట్‌గా అందరూ ఇప్పటికీ అందరూ ఎవ్రీడే నేర్చుకుంటాం. ట్రూ. సో, ఐ బిలీవ్ యాజ్ అన్ యాక్టర్ ఎవ్రీ డే ఈజ్ ఎ టెస్ట్. ఎవ్రీ షాట్ ఈజ్ ఎ టెస్ట్. ఎవ్రీ డైలాగ్ ఈజ్ ఎ టెస్ట్. ఇప్పటికీ నెక్స్ట్ డే మార్నింగ్ డైలాగ్, నెక్స్ట్ డే మార్నింగ్ సీన్ నేను ఎలా పెర్ఫార్మ్ చేస్తాను, ఇంత ఇంత ఆర్టిస్టులతో నేను చేయాలి అనే ఒక స్ట్రెస్ ఉంటుంది. ఏ యాక్టర్‌కైనా. నాకు ఈ రోజుకి ఉంటుంది. ఈ రోజుకి ఒక పూజకి వెళ్ళాలన్నా, లేదంటే ఒక సెట్‌కి వెళ్ళాలన్నా, లేదంటే ఒక షాట్ చేయాలన్నా, ఒక క్లోజప్ చేయాలన్నా, ఈవెన్ దో 10 ఇయర్స్ అయిపోయింది, 14 ఇయర్స్ అయిపోయింది 'ప్రేమ కావాలి' వచ్చి. స్టిల్ నాకు అది కొత్తగానే అనిపిస్తది. అమ్మ టెన్షన్‌గా ఉంటుంది. చేయాలి, పెర్ఫార్మ్ చేయాలి. ఇట్స్ నాట్ లైక్ అనేది లేదు. సో, ఆ టెన్షను అందరికీ ఉంటది. అది ఉంటేనే మంచిదంటారు డ్యాడీ గూడా. ఈవెన్ నేను ఈ రోజుకి కూడా ఐయామ్ వెరీ సర్ప్రైజ్డ్ టు సీ మొన్న ఒకరోజు ఇంటికెళ్ళాను. ఇంటికెళ్ళేసరికి డ్యాడీ కూర్చొనున్నారు. ఆయన వాట్సాప్‌లో ఏదో చూస్తున్నారు. నేను అనుకున్నాను ఏదో రీల్స్ ఏదో చూస్తున్నారని. చూస్తే ఆయన సీన్ చదువుతున్నారు ఆయన. నెక్స్ట్ డేకి ప్రిపేర్ అవుతున్నారు. "ఏంటి నాన్న నువ్వు కూడా" అంటే, నేను ముందే చూసుకుంటాను సీన్స్ అన్నీ చూసుకోవాలి మనం. మనంతా హోంవర్క్ మనం ఓకే. ప్రాపర్‌గా చేయాలి. ఏం చేస్తున్నావో తెలియాలి కదా" అనేవారు. సో, ఎవ్రీడే నాకు అది అలవాటైంది. సో, నేను ఎవ్రీడే నెక్స్ట్ డే ఏంటి చేయాలి, ఇది ఇలా పెర్ఫార్మ్ చేయాలి అనే ఇది ఉంటుంది కదా! సో, దాని మీద ఫోకస్ ఉంటుంది తప్ప అన్నట్టు అనుకుంటే మాత్రం యాక్టర్‌గా యూ విల్ ఫెయిల్. ఓకే.